హైవేస్ కొద్ది రోజుల క్రితం ఏముందిలేండి మనవాళ్ళు సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు చూస్తారు. అప్పుడు సమంత ఒక పోస్ట్ పెట్టింది, నేను వీడియో కూడా ఇచ్చున్నా. సమంత పోస్ట్ పెట్టాక డిలీట్ చేసింది. బట్ ఈలోపు ఆ పోస్ట్ మొత్తం వైరల్ అయింది. చాలామంది వచ్చి సమంతను అనర్హలు తిట్టారు, కోప్పడ్డారు. ఏంటని చూసినప్పుడు నది తన నీళ్లు తను తాగలేదు, చెట్టు తన పండ్లు తను తినలేదు, అలాగే సూర్యుడు కూడా తన వెలుగుని తను పొందలేడు అన్నట్టుగా లైక్ దట్. అంటే మనం అన్నది ఉంది, మనిషి అన్నది ఉంది తోటి వరకు సహాయపడటానికి, ప్రకృతి కూడా అంతే అన్నట్టుగా అది చెప్పుకుంటూ వచ్చింది ఆమె. అందులో వచ్చేసి కింద వచ్చి పోప్ ఫ్రాన్సిస్ అనేది పెట్టింది. దెన్ నేను వచ్చేసి ఆవేలో ఎక్స్ప్లెయిన్ చేశాను, నేచర్ అని లైక్ ఆవేలో చెప్పింది. అప్పుడు చాలామంది ఏమన్నారంటే మీరు బలెవాళ్ళని ఇంత అమాయకంగా ఉన్నారేంటి, ఆమె ఉద్దేశం వచ్చేసి సింధు నది జలాల ఒప్పందం ఎప్పుడైతే మనం నీళ్ళు ఆపామో అలా ఆపుతారు, ప్రకృతి అది వాళ్ళ కూడా ఇవ్వాలన్నట్టుగా ఆమె చెప్పుకుంటూ వచ్చిందండి. ఎందుకంటే పోప్ ఫ్రాన్సిస్ చనిపోయి చాలా రోజులు అవుతుంది, ఆయన ఆమె వచ్చేసి ఇప్పుడు హిందూగా మారింది కదా, మళ్ళీ ఏంటి ఇది, సో మీకు అర్థం కావట్లేదని చెప్పేసి అన్నారు. సరే ఆమెది అర్థం కాలేదు అనుకుందాం. ఈ అంబటి రాయుడు ఓరు దేవుడు ఆ వైసీపీలోకి వెళ్ళాడు కదా స్టార్టింగు, అది ఇంకా ఆయనలో ఉన్నట్టుంది ఆ వైరస్. ఏం పెట్టినాడు, యుద్ధం కరెక్ట్ కాదన్నట్టు, శాంతి అన్నట్టు, యుద్ధం చేయటం కాదన్నట్టు, కన్ను కనుక తీసుకుంటా పోతే చివరికి గుడ్డోలే మిగులుతా ఉన్నట్టు, ఈ లోకం అంతా అంధకారం అయిపోయింది అన్నట్టు, చీకటి అయిపోయింది అన్నట్టు పెట్టుకుంటూ వచ్చాడు. టెర్రరిస్టులు మన మీద దాడులు చేస్తానట, మన దాడులు చేయొద్దట. ఈ ఎర్రిపప్పు చెప్తా ఉన్నాడు. ఎర్రిపప్పు అంటే తెలుసుకుంటే బుజ్జినాన్న, ఈ బుజ్జినాన్ని చెప్తా ఉన్నాడు. నిజంగా చెప్తున్నా, జనసేనలోకి వచ్చినా అన్నాడు కానీ ఆయన దూరంగా పెట్టండి బాబు, అంబటి రాయుడిని కరెక్ట్ పర్సన్ కాదు. ఎంత దరిద్రం ఏంటి బాబు, నాకు అర్థం కాదు అసలు. దారుణం వాళ్ళు మనల్ని అడిగి మరీ చంపడం ఏంటి, హిందువులా కాదని చెప్పేసి, కల్మా చదవకపోతే చంపడం ఏంటి. ఇప్పుడు వచ్చేసేమో మనోళ్ళు ఆ టెర్రరిస్టులను చంపుతూ ఉంటే వాళ్ళని చంపొద్దు, వాళ్ళని వదిలేయండి, ఏంటి సొల్లు కబుర్లు. ఇక దాంతో నిజమేరా బాబు, కరెక్ట్గానే జడ్జిమెంట్ అనేది ఇచ్చున్నారు, నిన్ను క్రికెట్లోకి తీసుకొనికుండా పక్కకు పెట్టి వరల్డ్ కప్లోకి. మీకు గుర్తుంది కదా, వరల్డ్ కప్ ఫైనల్లోకి వరల్డ్ కప్ టీంలోకి అతను తీసుకోలేదు, అప్పుడు అన్నా హడావుడి చేశాడు. ఎంఎస్కే ప్రసాద్ ఉన్నాడు, అతని రకం చేసిన వాళ్ళు వీళ్ళు అన్నారు. ఆ తర్వాత ఆయనగా జట్లు ఇంకా చాలామంది అన్నారు. సో అంతమంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది ఉంటారు వాళ్ళ దరిద్రం దౌర్భాగ్యం ఎంత ఘోరంగా ఉండిద్ది అంటే ఏదో ఒక సమయంలో బయటపడుతూనే ఉండేది. ఇదిగో ఇప్పుడు కూడా ఇదే, ఇండియా టీంలోకి తీసుకోకుండా పక్కన పెట్టినా, మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అడిగిన సీట్ ఇవ్వకపోయినా, జనసేన వచ్చేసి ఓరు బాబు నువ్వు జాయిన్ అయ్యేవాళ్ళే సైలెంట్గా ఉంటారు పక్కన పెట్టినా, ఏంటంటే అంబటి రాయుడు అనబడే వ్యక్తి ఇదిగో ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాడు. టెర్రరిస్టులు మనల్ని చంపితే మనం మాత్రం వాళ్ళని చంపొద్దంట. ఇటువంటి వాడికి ఏది చేయాలో అదే దేవుడు చేస్తూ ఉన్నాడని నాకైతే అనిపిస్తుంది. మరలా చెప్తున్నా, సమంత పెట్టిందన్నా కానీ కొంచెం నేచర్కి దగ్గరగా ఉంది. ఈ మేబీ కొంతమంది సింధు నది జలాల ఒప్పందం విషయంలో అంది కాబట్టి కరెక్టేరా బాబు, ఈవెన్ మన తిడతంలో తప్పలేదంటే తిట్టేశారు. అంబటి రాయుడిని అయితే ఒకళ్ళు కూడా పాపం అనట్లా. ఏ మనిషిరా బాబు. ఈవెంట్లో షహవాగ్ దుమ్ము లేపెడు తన పోస్టుతో, తాట తీసి వదిలిపెట్టాం, వదలకూడదు ఈ పాకిస్తాన్ని, వేసేయాల్సింది ఈసారి మాత్రం, ఇదే ఇంకా వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ అవ్వాలని చెప్పేసి చెప్పుకుంటాడు. అంతా కూడా మన వాళ్ళు చేస్తున్న పనిని మెచ్చుకుంటూ ఉంటే, ఈ అంబటి రాయుడు మాత్రం కన్ను పరిష్కారం కాదు, సొల్లు కబుర్లు చెప్తా ఉన్నాడు.